టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ఫైనల్స్ కలిసి రావడం లేదు. ఐపీఎల్ 2025 ఫైనల్లో అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. 10 రోజుల తర్వాత ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో అయ్యర్ సారథ్యంలోని సోబో ముంబై ఫాల్కన్స్ సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ 2 ఫైనల్స్లో అయ్యర్ ఛాంపియన్షిప్ కోల్పోయాడు. అయితే సోబో ఫైనల్స్ ట్రోఫీ ప్రజెంటేషన్లో అయ్యర్ ప్రవర్తన వివాదాస్పదం అయింది. ముఖ్య అతిథిగా హాజరైన టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ రన్నరప్ జట్టుకు 50 లక్షల ప్రైజ్ మనీ అందజేశాడు. అయ్యర్కు మెడల్ వేయబోతుండగా అయ్యర్ రోహిత్ చేతిలో నుంచి మెడల్ లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అయ్యర్పై మండిపడుతున్నారు. బలుపా అహంకారమా అంటూ విమర్శించారు. రోహిత్ కూడా ఆ క్షణంలో ఇబ్బంది పడినట్లు కనిపించాడు. కొందరు ఫ్యాన్స్ మాత్రం రోహిత్ అయ్యర్ మంచి స్నేహితులు, ఇది వారి మధ్య సరదా ప్రవర్తనే, అయ్యర్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని సమర్థించారు. అయినప్పటికీ చాలామంది అయ్యర్ రోహిత్ ఇచ్చిన మెడల్ను స్టైల్గా వేసుకొని నడిచి వెళ్లాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ వివాదం అయ్యర్ ఇమేజ్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.